రాష్ట్రంలో టీడీపీ పార్టీ 100 రోజుల పాలన సంక్షేమ పాలనగా నంద్యాల జిల్లా సీనియర్ టీడీపీ నాయకులు కాలువ విజయశేఖర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 రోజుల పాలనలో సంక్షేమం పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తే కూటమి ప్రభుత్వం దూసుకెళ్తుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంపు చేసి పంపిణీ చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగులకు ఈ ప్రభుత్వంలో 1వ తేదీన జీతాలు అందించడం జరిగిందన్నారు. ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 100 రోజుల పాలనలో వాళ్ళ చంద్రబాబు నాయుడు సీఎం గారు చేసిన కార్యక్రమాలను విన్నవించుకోవడం జరుగుతున్నది. దాంట్లో భాగంగానే 18 రోజులకే పెన్షన్ ఇవ్వడం జరిగింది. 4,000 మళ్ళా 3 నెలలు చెప్పిన ప్రకారం 3,000 కలిపి 7,000 రూపాయలు అట్ టైం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1వ తారీఖే జీతము ఖచ్చితంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఇవ్వడం జరిగింది. 100 రోజుల పాలన కాదు, 18 రోజుల పాలనలోనే ఆయన చేసిన ఘనతలు. గతంలో ఉన్న గవర్నమెంట్ 2,000ది 3,000 చేస్తామని చెప్పి దఫల వారీగా 5 సంవత్సరాలకు 3,000 ఇవ్వడం జరిగింది. ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి ఉన్న తేడా అది. ఇంకోటి ఏమంటే మెయిన్ మెంబర్స్ ఎవరైతే కేపబుల్ క్యాండిడేట్స్ వాళ్ళందరినీ కూడా ఎమ్మెల్యేలను మంత్రులను ఇచ్చి ఆంధ్రప్రదేశ్ కు మంచిగా పనిచేశాడు. ఆ దాంట్లో భాగంగానే నంద్యాలలో ఉండే ఎన్ఎండి ఫరూక్ గారికి సీనియర్ మోస్ట్ అయిన మంత్రివర్గంలో కల్పించడము. ఆయన కూడా ఎవరు పోయినా కూడా ఏ పని కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కరికి కూడా పనిచేసి పెడుతున్న ఘనత ఫరూక్ గారికి దక్కుతుంది. అదే విధంగా మేము కూడా తుఫాన్ బాధితుల సహాయార్థం 1,50,000 రూపాయలు కూడా గతంలో ఇవ్వడం జరిగింది. అన్ని కలిపి ఎంతో ఈ రోజు మళ్ళీ మొత్తం కలిపి సీఎం గారికి చంద్రబాబు ఫరూక్ గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి మొత్తం ఎవరైతే మంచిగా చేయగలుగుతారో గవర్నమెంట్ కు సెలెక్టెడ్ మెంబర్స్ ను ఎన్నుకొని చంద్రబాబు నాయుడు ఘనతను చాటుకున్నారు. ఆ విధంగా గవర్నమెంట్ ను ముందుకు దూసుకుపోతుంది. మా వంతు సహకారం కూడా ప్రజలు కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ కి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం.